హాయ్ వర్స్ ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించి మళ్ళీ గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, నేటి నుంచి మళ్ళీ పడే అవకాశం ఉంది. రైతు బంధు పడని వాళ్ళకు కూడా మళ్ళీ అవకాశం ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించి స్వయంగా మనకు రేవంత్ రెడ్డి గారే చెప్పడం జరిగింది. ఇప్పటివరకు రైతు బంధు పడని వాళ్ళకి మళ్ళీ పడే విధంగా ఏం చేయాలని కూడా చెప్పారు. దాన్ని మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. సో మనకి తెలంగాణలో కాంగ్రెస్ 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకుంది. దీనిలో భాగంగా ఎకరానికి వచ్చే సీజన్ రైతు భరోసాతో 7,500 రూపాయలు ఇస్తామన్నారు. ఇక ఇప్పటివరకు చూసుకుంటే 62 లక్షల మందికి రైతు బంధు వేశాము. ఇంకా పడని వారు ఎవరైతే ఉన్నారో మళ్ళీ అప్లికేషన్స్ పెట్టుకోండి అని చెప్పి స్వయంగా మనకి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఏఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి మీరు పెట్టొచ్చు. ఏఈఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి మీకు ఎవరికైతే పడలేదో ఆ పడని భూమికి మళ్ళీ దరఖాస్తు చేసుకోండి అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. ఆ భూమి కనుక పడే అవకాశం ఉంటే వాళ్ళు స్క్రూటినైజ్ చేసి మళ్ళీ డబ్బులు వేస్తారు. ఇప్పటి వరకు స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే 1 నుంచి 5 ఎకరాల వరకు భూమి ఉన్న వారికి అందరికీ రైతు బంధు వేసాము, ఇంకా ఆ పైన ఉన్న వారికి వేయబోతున్నాము అని చెప్తున్నారు. బట్ 1 నుంచి 5 ఎకరాల లోపు ఎవరైతే పడకపోతే మన వీడియోల ద్వారా తెలుసుకొని అక్కడికి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకా ఫర్దర్గా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా విషయం ఏంటంటే నెక్స్ట్ సీజన్కి మాత్రమే వీటికి రైతు బంధు ఇవ్వము అని చెప్తున్నారు. గుట్టలకి రైతు బంధు ఇవ్వము, ప్లాట్స్కి ఇవ్వము, రోడ్లకి రైతు బంధు ఇవ్వము. ఒక సర్వే నెంబర్లో భూమి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్ కలిగి ఉంటే ఇవ్వము అంటున్నారు. నిన్న ఒక అతను కామెంట్ ఏం పెట్టంటే ఒక సర్వే నెంబర్లో సర్వే 1/2 ఉండొచ్చు, 1/3 ఉండొచ్చు అంటారు. సో 1/3 అయినా 1/2 అయినా 1 అనే సర్వే నెంబర్లో బై నెంబర్లు వేసినా కానీ టోటల్గా ఓవరాల్గా ఆ సర్వే నెంబర్లో ఉండాల్సిన భూమి కంటే కూడా ఫీల్డ్లో ఉండాల్సిన భూమి కంటే రిజిస్ట్రేషన్ ఎక్కువ కలిగి ఉంది. అందుకని దాన్ని కట్ చేయాలని భావిస్తున్నారు. మీరు రాంగ్గా అర్థం చేసుకున్నారు నిన్న వీడియోలో. అందుకనే మళ్ళీ ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నాను. నెక్స్ట్ భూ ప్రక్షాళన ఖచ్చితంగా చేయిస్తామంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా చేసి నెక్స్ట్ ఎకరానికి 7,500 చొప్పున 10 ఎకరాల వరకు లోపు లిమిట్ పెట్టాలా, 5 ఎకరాల వరకు లిమిట్ పెట్టాలనేది ఇంకా ప్రభుత్వం సైడ్ నుంచి క్లారిటీ అయితే రాలేదు. ప్రస్తుతం ఇది ఇన్ఫర్మేషను. అయితే ఓవరాల్గా ఏదైతే మీ స్క్రీన్ మీద చూపించిన ఈ పాయింట్స్ అన్నీ నెక్స్ట్ సీజన్లో కట్ చేసే దిశగా అడుగులైతే వేయడం జరుగుతుంది. ఓవరాల్గా తెలంగాణలో రైతు భరోసా అనేది ఎకరానికి 7,500 ఇస్తూ నేను చెప్పిన ఈ వ్యాలిడ్ పాయింట్స్ అన్ని తొలగిస్తూ అదేవిధంగా నెక్స్ట్ ఎవరికైనా పడని వాళ్ళ గుట్టలకి ఇట్లా ఒకవేళ సేద్యంలో ఉన్నట్టు భూమి రికార్డు పరంగా రాకపోతే మళ్ళీ ఏమంటే అప్లికేషన్ పెట్టుకుని రైతు బంధు పొందొచ్చు అంటూ రేవంత్ రెడ్డి గారు స్వయంగా మనకైతే మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.